నమస్తే అందరికి. నమస్తే అక్క. మనము ఏం మాట్లాడాలంటే రైతులకి ఖర్చు లేకుండా ఏమన్నా తెలియచేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే యాక్చువల్ గా రైతులంతా అప్పులు ఎక్కువైపోతాండే, పంట దిగుబడులు రావట్లేదు. ఎంతన్నా ఖర్చు పెట్టి పంట అనేది చేతికి రావట్లేదు. ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు. ఆ పంటను తీయాలంటే దాంట్లోకి ఏం చేయాల. మామూలుగా మీరు టమోటా గాని మిరప గాని పెడితే పత్తికి గాని వస్తుంది, ఆకుముడత వస్తుందా? మీరు పత్తి పెట్టే వాళ్ళేనా? వస్తుంది, కానీ ఎక్కువగా టమోటాకి మిరపకు వస్తుంది. మీరు దయచేసి ఎప్పుడన్నా గానీ టమోటా మిరప పక్కన పక్కన నాటొద్దండి. నేను ఒక రిక్వెస్ట్ మీకు చెప్తున్నాను. మధ్యలో వంకాయ పెట్టండి, లైన్లు మార్చండి. నువ్వు ఎప్పుడైతే టమోటా మిరప పెడతావో టమోటాకి విపరీతమైన ఆకుముడత, గొగ్గి వచ్చేస్తుంది. అది వెంటనే నీకు మిరపకి ఇది వస్తుంది ఇమీడియట్ గా. అందుకని ఏం చేయాలంటే మిరప దగ్గర ఎప్పుడు టమోటా పెట్టొద్దండి, కొంచెం స్పేస్ ఇడ్సండి. మధ్యలో ఏమైనా వేరే పంట పెట్టుకోండి. ఈ ఎండల కాలం ఎక్కువగా ఆకుముడత వస్తుందండి. ఎందుకు వస్తుంది అంటే ఎండలు ఎక్కువైనా వస్తుంది, నీళ్లు మీరు ఎప్పుడైతే తక్కువ కడతారో ఈ ఎండాకాలంలో ఆకుముడత కంపల్సరీ వస్తుంది. సో కాబట్టి ఈ సీజన్ తక్కువ పెడతారు కొంచెం, కానీ ఎవరైనా ధైర్యం చేసి పెట్టిన వాళ్ళు చాలా కష్టపడాలి. సో దానికి మనం ఒక సొల్యూషన్ ఎదుగుదామండి, అంటే ఒక పరిష్కారం. సో దాంట్లో రెండు మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఆకుముడత పోలంటే అన్ని రకాలు చేయొచ్చు. మీకు ఈ రోజు ఒక పద్ధతి చూపిస్తాను, ఇది ఈజీ పద్ధతి. దీన్ని ఉడకపెట్టేది ఉండదు, లేదంటే 2-3 దినాలు అట్లే మూత పెట్టి దాన్ని మురుగు పెట్టేది ఉండదు. మీరు ఇమ్మీడియట్ గా వచ్చింది అనుకోండి, ఎవరికైనా ఇండ్ల ముందర కానీ కొన్ని చెట్లు పెట్టుకుంటారు, సడన్ గా మీకు గొగ్గి ఆకుముడత కనబడుతుంది. సాధ్యమైనంత ఆడోళ్ళు 2-3 చెట్లని ఇంటి ముందర నాటుకుంటుంటారు కదా. సో దాంట్లో కన్నా ముడత వచ్చేసి, సో కాబట్టి నేనేం చెప్తా అంటే ఆ ముడత ఆకుముడత కొంచెం పోవాలంటే మల్లి చెట్లకు కూడా వస్తుంది ఆకుముడత, కరెక్ట్, కొన్ని దాంట్లోకి వస్తుంది. అది పోవాలంటే మీకు సింపుల్ గా మెథడ్ ఈ రోజు అంటే మీ ఇంటి దగ్గర తయారు చేసుకునేది, ఇదేం పెద్ద ఖర్చు ఉండదు. సో ఇప్పుడు మీకు సింపుల్ గా ఏం నేను చూపిస్తున్నాను ఆకుముడత పోవాలంటే అంటే హెవీ వచ్చినాక కాదన్న, స్టార్టింగ్ గా మీరు చూసుకుంటారు. స్టార్టింగ్ లో కొద్దిగా ముడత వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలని, అప్పుడు ఏమంటే కంట్రోల్ వెంటనే ఇమ్మీడియట్ గా మనం ఏదో సొల్యూషన్ ఎదకాల. ఇప్పుడు లేదంటే డబ్బులు తీసుకొని పోవాలా రాలంటే ఆ రోజు టైం వేస్తుంది. ఈ రోజే పోయి ఏదో ఒకటి చేస్తే రేపటి కొంచెము తగ్గుముఖం పడుతుంది కదా. సో కానీ మనం ఏం చేసినా సాయంకాలం 5 పైన స్ప్రే చేయాలి. సో ఇప్పుడు ఆకుముడతని మనం కంట్రోల్ చేయాలంటే చిన్న టెక్నిక్, నీళ్లు, సోడా పొడి, వేప నూనె, 3 గుర్తు. సోడా పొడి అందరికీ తెలుసు కదా, బజ్జీలు చేయాలంటే సోడా పొడి, ఇంట్లో దోశలు చేయాలంటే సోడా పొడి పెట్టుకుంటారు. సో దీన్ని సింపుల్ గా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, లీటర్ నీళ్లు తీసుకున్నాము, ఇది చూడండి ఒక స్పూన్ అంతా, ఒక ఇంత ఇది సోడా పొడి ఇందులోకి వేయాలన్నమాట. తర్వాత వచ్చేసి వేప నూనె, మనకు అప్పుడే తెలిసిపోతుంది వేప నూనె ఇది ఎంత పవర్ ఉంటుందని. మనం ఏమేసినాము, నీళ్లు, సోడా పొడి ఒక స్పూను, ఒక అర్ధ స్పూను సర్ఫ్ పొడి, ఓకేనా. చూడండి ఇట్లా. ఇప్పుడు మనం వేసినాం కదా, 1 లీటర్ నీళ్లు, 1 స్పూన్ సోడా పొడి, అర్ధ స్పూను సర్ఫ్ పొడి, లేదా షాంపూ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెము వేప నూనె. ఇప్పుడు మనం సర్ఫ్ పొడి, సోడా పొడి, నీళ్ళు వేసే తలకే వేప నూనె అనేది కరిగిపోయింది. మీరు మామూలుగా తేలుతుంది కదా, చూడండి దీంట్లో ఎక్కడన్నా మీకు తేలినట్లు కనపడిందా? మీరు ఇమ్మీడియట్ చూడండి చెదిరిపోయింది. సో మీరు ఇమ్మీడియట్ గా దీన్ని వడగట్టే పని కూడా లేదు, చూడండి స్ప్రే చేసేయచ్చు. దీన్ని మొక్కల మీద స్ప్రే చేసినారంటే ఆకుముడత అనేది ఒక 2-3 రోజులకే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు, ఇండ్ల ముందరైనా యూజ్ చేయొచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చు. ఓకే, నమస్తే అన్న, థ్యాంక్స్ అందరికి. ఫస్ట్ ఇది తీసుకున్నా, ఉండు పోయి చెప్తాను, చెప్పలేసుకోవట్లే, ఇది తీసుకో. చూడండి మనం ఇప్పుడు ఆకుముడతకి ద్రావణం తయారు చేస్తున్నాము కదా, నీళ్లు, వంట సోడా అనమాట, అది బేకింగ్ సోడా అంటారు, వంట సోడా అంటారు, సోడా పొడి, తర్వాత వేప నూనె, తర్వాత కొంచెము సర్ప్ అనమాట. అది వేసేసి, సర్ప్ ఎందుకు వేసినామంటే మొక్క మీద కూర్చోడానికి అంతే, దానికోసం ప్రత్యేకత ఎంత ఏం లేదు. సో ఇంత ఈ కాకడాల మల్లి చెట్టు అనమాట ఇది. సో చూడండి చాలా గొగ్గి అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి మనం చేసిండే ద్రావణము స్ప్రే చేస్తామన్నమాట. కానీ ఫస్ట్ ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలా మనం ఇవన్నీ, ఎందుకంటే ఇది ఉంది అంటే మళ్ళీ రాదు మనకి చిగుర్లు.
ఆ? పైకెత్తు పైకెత్తు అది పిటికలు పెట్టి పైన వేయాలి.